మనం ఎవ్వడికున్నా కనబడేటటువంటిది అది. కాకపోతే అది ఆ మూల ఉంది. హైదరాబాద్ కూడా ఈ మూల ఉందే, అంతే. ఏదైనా ఒకటే ఏడుపు కదా, పక్కనేది లేదు. కాబట్టి ఒక మహానగరం ఇప్పుడు బెంగళూరు ఒక మూలే ఉంటుంది, అంతే. మిగతా కర్ణాటక అంతా ఒక మూల ఉంటుంది. అవును. తెలంగాణలో హైదరాబాద్ ఒక మూల ఉంటుంది, మిగతా మహబూబ్ నగర్ ఎక్కడ, ఆదిలాబాద్ ఎక్కడ, కానీ అక్కడ నడుస్తున్నది కదా. ఇక్కడ మనం స్వల్పకాలంలో ఎదగాలనుకుంటే వైజాగ్ని తీసుకుని ఉండాల్సి, లేదా పర్లేదు ఒక 20-30 ఏళ్లలోనైనా సెంట్రల్ పాయింట్ అనుకున్నప్పుడు విజయవాడ గుంటూరుని కలిపి అమరావతి ప్రకటించి ఉండాల్సి. రెండూ చేయకుండా 29 గ్రామాల అమరావతి అంటూ దానికి ఒక నగరం కింద సృష్టించకుండా మధ్యలో అంటే ఇక మేము మళ్ళీ గెలవాలంటే కడుపు నిండా భోజనం ఎవరికి దక్కకూడదు, కళ్ళెదురుగుండా కోడిని చూపెట్టి ఎదురుగుండా ఉత్తన్నం తినేటటువంటి ఆ సినిమాలు అప్పులప్పారావు సినిమా తరహాలోనే నడుస్తుంది. అలాగ నడిపించేటటువంటి క్రమంలో జరుగుతున్నదే ఇక్కడ సమస్య. అట్లాగా చెయ్యాలనుకున్నది తెలుగుదేశం పార్టీ. ఏంటది, ముందు తన వాళ్ళని వెల్ సెటిల్డ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అనుకుంది. ఎందుకని హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రాంతంలో తన వాళ్ళు వెల్